ఫోటో తీస్తున్నాను, చేసుకో, బట్టలు ఉతుకు. చోడవరంలో ఉండే వాసు మేనకు కూతురు దుర్గకి పెళ్లి నిశ్చయం. 4 రోజుల్లో పెళ్ళనగా వాసు వాళ్ళ ఇంట్లో పెళ్లి వారికి విందు ఏర్పాటు చేశారు. వాడు చేసే చిన్న చిన్న తప్పుల్ని పెద్దవి చేసే వాళ్ళ అమ్మగారు వాడు చెయ్యని తప్పుని ఇంకా పెద్ద చేశారు. అలాగే చేసుకుంటాను, నేర్పు ఎలా ఉతకాలో. ఇలా పిల్లలు అల్లరి చేసే ఇల్లును సర్దడానికి ఎంతమంది పని మనుషులు కావాలి? దయచేసి మీ కామెంట్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో పనివాడిగా ఉన్న నన్ను ఏ స్టేటస్ చూడకుండా ఫ్రెండ్గా చూసుకున్నాను. అందుకే వాడి ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వాడి కూడా నేను వచ్చేసాను. కానీ ఆ దివ్య ఏంటంటే నా ఫ్రెండ్ని పట్టుకొని నీ స్టేటస్ ఏంటని అడుగుతుందా? రేపు కత్తి తీసి బండిలో పెట్టాలి. ముందు వాడి ఇంట్లో దూరి కసక్ కసక్క నరికి పారేస్తాను. అర్ధరాత్రి 10:30కి మా పిల్లలిద్దరూ బట్టలు ఉతుకుతున్నారు బెడ్రూమ్లో.
అని ఇటు చూడమ్మా. అని అస్తోష్ ఇటు చూడండి. థమ్స్ అప్ చెప్పండి. హాయ్ చెప్పండి. నువ్వు కూడా హాయ్ చెప్పు. నమస్తే చెప్పండి. నమస్తే. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పాలి. బాగున్నారా చెప్పు. శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. అస్తోష్ నువ్వు టాటా చెప్పండి. టాటా చెప్పాలి. అస్తోష్ నువ్వు కూడా.